తెలంగాణలో రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం మీద అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిందని చెప్పాలా. పెద్దపీట అయితే వేస్తోంది. మనందరికీ తెలుసు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యా కమిషన్ పెట్టిండ్రు. తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా మార్చినటువంటి నేపథ్యం ఉంది. స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, డిఎస్సి వేసిండ్రు, 10,000 టీచర్ జాబ్లను ఇట్లా భర్తీ చేసిండ్రు. ఇవన్నీ కూడా విద్య మీద పెడుతున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. వీటిని పక్కన పెడితే వైద్యపరంగా కూడా, ఎందుకంటే పేదోడికి వైద్యం ఎప్పుడు కూడా భారం అనే చెప్పాలి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే చిన్న జ్వరానికి పోయినా సరే ఒక రోజు 2 రోజులు కూసబెట్టి పండబెట్టి ₹1,00,000 అయితే బిల్లు చేస్తున్నారు. ఇది భరించలేనటువంటిది. గత ప్రభుత్వం నుంచే ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది ఉండే, ₹5,00,000 ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా వచ్చేటువంటిది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్ పోతే 5,00,000 ఏంటికి జావు. ఎందుకంటే ఈ గుండె జబ్బులు కానీ, స్టంట్లు వేసేటువంటివి కానీ, బైపాస్ సర్జరీలు కానీ, లేకపోతే క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్లకు కానీ, ఆ రేడియాలజీ కానీ, కీమోథెరపీలకు కానీ 5,00,000 ఒక్క సిట్టింగ్లోనే అయిపోతాయి. మరి అప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ బతకాలంటే ఇన్ని పైసలు కావాలి కదా. అట్లా ఏం చేసేదంటే ఆరోగ్యశ్రీ కింద 10,00,000 కూడా గతంలో పెంచిండే. ఇప్పుడు మరి వార్త గుడ్ న్యూస్ ఏంటంటే, పేదోళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేటువంటి హాస్పిటల్ల సంఖ్యను కూడా పెంచుతుందంట. 100 నుంచి 150 వరకు కూడా ఎంపానల్డ్ ఉన్నటువంటి హాస్పిటల్ సంఖ్యను కూడా 150కి పెంచుతుందంట. ఇక్కడ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్, హైదరాబాద్లో ఉండే హాస్పిటల్కి యానో మరుమూలలో ఉండేటువంటి ఆయన హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోవాలంటే, రేపు చెకప్కి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటిది. అందుకోసం ఏం చేస్తుందంటే చిన్న చిన్న పట్టణాల్లో ఉండేటువంటి హాస్పిటల్లకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తుందంట. ఇదే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక గతంలో కూడా దాదాపు 1375 ఇక చికిత్సలకి దాదాపు 20% రేట్లను కూడా పెంచినటువంటి నేపథ్యం ఉండే. దాంతోపాటు 163 రకాల చికిత్సలను కొత్త కూడా చేర్చింది. అందులో న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్లను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో అయితే పెట్టింది. ఇప్పుడు హాస్పిటల్ సంఖ్యను పెంచుతుంది. ఇంకోటి కూడా గుడ్ న్యూస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు లాంటివి, లేకపోతే స్టంట్లు వేసేటువంటిది, బైపాస్ సర్జరీ లాంటివి, ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్. అంటే మనం హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ ప్రొసీజర్కి మాత్రమే ఆరోగ్యశ్రీ కింద బిల్లు వచ్చేది. కానీ దాని ముందు ప్రీ టెస్ట్లు కానీ, పోస్ట్ చెకప్లు కానీ, లేదంటే మెడిసిన్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టంట్ వేసిండు, ఓ నెల రోజులు మందులు వాడాలి. స్టంట్ వరకు మాత్రమే గవర్నమెంట్ భరించేది. ఆ నెల రోజుల మందులు అది కూడా పేదోనికి భారంగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ మెడిసిన్ని కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోనే వచ్చేటట్టు కూడా ఆ ప్రణాళికలు రూపొందిస్తుందంట. నిజంగా ఇదైతే పేదోడి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నటువంటి పథకం అనే చెప్పాలా.